భూస్థాపితం అయినటువంటి కాంగ్రెస్ పార్టీ తిరిగి మేము కూడా ఉన్నాం అనుకుంటూ వాళ్ళ ఉనికిని చాటుకోవటానికి ప్రయత్నం చేస్తూ అన్ఫార్చునేట్లీ ఒక జాతీయ పార్టీ, ఒక చిన్న ప్రాంతీయ పార్టీ కనుసన్నలలో వాళ్ళ చెప్పు చేతల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి చేసేటువంటి ప్రయత్నంగా మాత్రమే చూడాలి. కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రానికి చేసినటువంటి నష్టాన్ని ఎవరు కూడా మర్చిపోలేదు. హస్తం గుర్తుని మటుకు మర్చిపోయాం. ఏ రోజు కూడా ఆ నష్టాన్ని పూరించలేనటువంటి నష్టం. నేనే చెప్పారు ఆర్థిక లోటు ఎంత ఉంది అని అంటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక 5 సంవత్సరాలు, ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు సుమారుగా 1,40,000 కోట్ల రూపాయలు వాళ్ళ లోటు బడ్జెట్లో పెడతాం. దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతూ ఉంటాం. ఈరోజు ప్రత్యేకంగా షర్మిల గారు ఆ పార్టీకి వత్తాసు పలకటం చాలా జుగుప్సాకరంగా ఉంది, చాలా అసహ్యంగా ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్షీట్లో వేసి చనిపోయినటువంటి వ్యక్తి కనీస మర్యాద లేక ఆ రోజు రాజకీయ చదరంగంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేయడానికి కోసం ఆ కుటుంబం మొత్తాన్ని నాశనం చేయడానికి పూనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ వాళ్ళ 100 మాగితులు సిగ్గు ఎగ్గు లేకుండా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి హక్కు వాళ్ళు కోల్పోయారు. రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి 2 సార్లు ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకుని ఇచ్చిన దానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సత్కారం రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎప్పుడు కూడా మర్చిపోలేదు. వాడెవడో మాట్లాడుతున్నాడు, ఆ ముసలాయన ఉండేవాడు అంతకుముందు, ఆయన స్వార్థం కోసం అప్పుడప్పుడు మాట్లాడుతుండేవాడు, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ తగలబెట్టాడు. మళ్ళా ఒకసారి ఈ పత్రికా సమావేశము ముఖ్యంగా చెప్తా ఉన్నాను. ఆ రోజు జరిగినటువంటి సంఘటన 2004లో నాకు టికెట్ రాలేదని ఆ బాధతో కొంతమంది కార్యకర్తలు ఆఫీసులో ఉన్నటువంటి చాపలు, ఫర్నిచర్ని బయట తగలబెట్టారు. ఏమీ తెలియనటువంటి అజ్ఞానులు కాంగ్రెస్ పార్టీలో పేరు చెప్పుకొని వాటి పదవులు అలంకారప్రాయంగా తగిలించుకొని తిరిగేటువంటి మూర్ఖులు